19 వచనంలో ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం సెలవిస్తుంటే, ఈ దేశంలో నీవు ఎక్కడికి పోయినను, అది ఈ దేశంలో విలేజ్ కావచ్చు, ప్రతి ఒక్క ప్రాంతం కావచ్చు, అబ్రోడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, ఎక్కడికైనా మీరు వెళ్ళండి. హల్లెలూయా. ఈ దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళండి, ఈ ప్రాంతంలో ఎక్కడికైనా వెళ్ళండి. దేవుడు ఏమంటున్నాడు, దేశం అంతట్లో నీవు ఎక్కడికి పోయినను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు మీతో. ఎక్కడికి మీరు వెళ్ళినా అంట, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు? బిజినెస్ పని నిమిత్తం వెళ్తున్నావా, లేకపోతే నీ కుటుంబం గురించి వెళ్తున్నావా, నీ పిల్లల గురించి వెళ్తున్నావా, ఒక పని నిమిత్తం వెళ్తున్నావా, లేకపోతే ఏ విషయంలో నువ్వు వెళ్తున్నావో కదండి, మరి అక్కడ కృంగిపోయి ఉంటున్నావేమో, బాధపడుతున్నావేమో, మరి నేను ఆ పని స్థిరంగా చేయలేకపోతున్నాను, లేకపోతే అందరు నిన్ను అవమానపరుస్తున్నారేమో, ఏమని నువ్వు దేనికి పనికిరావు, నువ్వు వేస్ట్, నీ జీవితం ఇంతే అని చెప్తున్నారేమో, నేను అవమానపరుస్తా ఉన్నాడు. చూడండి, ప్రతి క్రైస్తవుడికి అవమానాలు తప్పవండి. హల్లెలూయా. చూడండి, అనుకుంటా ఉంటారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా. చాలా మంది నాకు క్వశ్చన్ వేస్తా ఉంటారు, అక్క నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నేను ఇంతగా నీతిగా ఉన్నా కదా, ఇంత యథార్థముగా ఉన్నాను కదా, ఇంత పవిత్రంగా ఉన్నాను కదా అక్క, మరి ఎందుకు నాకు నిందలు, నాకు ఎందుకు అవమానాలు, ఎందుకు నా సమస్య ఇలా ఉంది, నాకు ఎందుకు ఈ బాధ ఉందని చెప్పేసి బాధపడతా ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడండి, ఖచ్చితంగా అవమానాలు తప్పవు, కానీ అవమానాన్ని నుంచి దేవుడిని ఘనతనిస్తాడు. నీకు అక్కడ అవమానం కలిగిందన్నో వారి ఎదుటనే దేవుడు తలగా మీరు మిమ్మల్ని